హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ అనమాట. ఏంటంటే కోర్స్ ఇది నేను సీక్వెల్ సర్వర్లో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ కింద ట్రై చేశాను అనమాట. బట్ కోడింగ్ అనేది ఎంత ఈజీ అవుతుందంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో నేను ఇంకా కొన్ని డిఫరెంట్ యూజ్ కేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. బట్ నిజంగా చార్జ్ చార్ట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ ఈజీ అనమాట. కాకపోతే నేను ఎంతమంది కూడా చెప్పాను, మీకు బేసిక్ ఫండమెంటల్స్ ఆ ఫ్లో అనేది తెలిస్తే కోడింగ్ అనేది నథింగ్ అని చెప్పాలా. ఓకే, ఈ రోజుల్లో ఎందుకంటే మనకి చాలా ఏ టూల్స్ ఉన్నాయి కాబట్టి సో కోడింగ్ అనేది చాలా వరకు ఈజీ అనమాట. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఓకే, నాకు ఒక లేక్ హౌస్ ఉంది. ఈ లేక్ హౌస్లో నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫైల్లో test.csv అనే ఒక ఫైల్ ఉంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు ఎంప్లాయ్ నేమ్ ఉంది, అలానే ఎంప్లాయ్ కార్డ్ డీటెయిల్స్, సాలరీ, ఐడి, ఇలా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఇదన్నీ కూడా డమ్మీ నంబర్స్ గైస్. ఓకే, గుర్తుంచుకోండి. సో, మనకి క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే ఇంకొంచెం ఆధార్ కార్డ్ అలాంటివి స్టార్ మార్క్స్ ఉంటాయి. ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనం ఆహ్, డిస్‌ప్లే చేస్తారు. ఓకేనా, ఔట్ సైడ్ అయితే ఎక్స్‌టర్నల్‌గా. సో, అలాంటి కేసెస్‌లో మనం ఇలాంటి డీటెయిల్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది, అలానే మనకి యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటది కదా! కావాలంటే మిడిల్ నేమ్ కూడా ఉంటది. బట్ రేర్ కేస్ అనమాట. మిడిల్ నేమ్ అనేది కొంతమందికి ఉంటది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే ఉంటది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్. కొంతమందికైతే మిడిల్ నేమ్ కూడా ఉంటది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. సో, ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏదైతే పర్టిక్యులర్ సెల్ ఉందో ఆ సెల్ అనేది మీకు ఎగ్జిక్యూషన్ జరుగుతుందనమాట. మీరు చూసుకుంటే సెషన్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఎక్కడ కొన్ని సార్లు అంటే కొన్ని ఎక్సెప్షనల్ యూజ్ కేసెస్‌లోనే మీకు కొంచెం టైం తీసుకుంటది కానీ బట్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 5 సెకండ్స్ ఓకే అని చెప్పాలి. మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డీటెయిల్స్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే అవుట్‌పుట్ అనేది ఎలా తీసుకొస్తాను. ఏదైతే మనకి ఇన్‌పుట్ ఉందో ఈ ఇన్‌పుట్‌ని అవుట్‌పుట్ కింద ఎలా తీసుకొస్తాను. గుర్తుంచుకోండి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనం డిస్‌ప్లే చేస్తున్నాం. రిమైనింగ్ అన్నీ కూడా సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూడండి. ఓకే. సో, మనకి అవుట్‌పుట్ ప్రాపర్‌గా వచ్చిందా? సో, ఇక్కడ చూడొచ్చు 56565434 అండ్ 5123 అండ్ 8654 అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో, దీన్నే మనం మాస్కింగ్ అంటారు. ఓకే. సో, మీరు ఏదైతే డీటెయిల్స్ పంపిస్తారో ఆ డీటెయిల్స్‌ని బట్టి మనం మాస్కింగ్ అనేది చేయొచ్చు. బట్ కొన్ని కేసెస్‌లో ఎలా ఉంటదంటే ప్రతి 4 డిజిట్స్‌కి హైఫన్ ఉంటది. ఇలా మొత్తం స్టార్లు స్టార్లు కాకుండా ఓకే, ఫస్ట్ 4 డిజిట్స్‌కి స్టార్ ఎక్స్ ఉంటది. దాని తర్వాత హైఫన్. మళ్ళీ 4 హైఫన్. మళ్ళీ 4 హైఫన్. లాస్ట్ 4 డిజిట్స్ ఉంటది. సో, దాని కేసు మళ్ళీ సో, దానికోసం మళ్ళీ ఇక్కడ ఇంకొక యూజ్ కేస్ లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు చూస్తే అవుట్‌పుట్ ఇందాక వచ్చిన అవుట్‌పుట్ చూడండి ఒక రకంగా ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన అవుట్‌పుట్ అనేది ఒక రకంగా ఉందన్నమాట. సో, ఇయన్నీ ఏంటంటే మనకి ఒక యూజ్ కేస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది కూడా నేర్చుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈజీగా తెలిసిపోతుంటది. ఓకే, ఫర్దర్‌గా సో, ఎలా ఏంటి అనేది కూడా మన ఈజీగా థాట్స్ అనేది మనకే వస్తుంటాయన్నమాట. ఓకే. చూసారు గదా! ఎలా తీసుకొచ్చినాం. అలానే మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పా కదా! సో, దాన్ని గూడా మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడొచ్చు బేస్ అనేది డీలిమిటెడ్. ఇక్కడ డీలిమిటెడ్ ఏంటిది? స్పేస్ అనమాట. కొన్ని కేసెస్‌లో టైప్ సింబల్ ఉంటది, కామా ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చనమాట. బేస్డ్ ఆన్ దట్ మనం డీలిమిటర్‌ని యూజ్ చేసుకొని మీకు ఎలా కావాలి ఏంటి అనేది కూడా సో, డిఫైన్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అర్థమైంది గదా! ఓకే, ఇయన్నీ కూడా చాలా ఈజీ గైస్. ఓకే. సో, మీరు కోడింగ్ అనేది కాకపోతే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఓకే. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.